పిల్లల కోసం హెల్తీగా స్నాక్స్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ పెట్టాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మా ఇంట్లో మా పిల్లల కోసం నేను ఎలాంటి స్నాక్స్ అలాగే లంచ్ ప్రిపేర్ చేశాను అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రజనీ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ మధ్య లాంగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. మన ఛానల్లో ఏంటంటే అన్ని హెల్తీ రెసిపీసే వస్తాయండి. మరీ హెల్తీ అంటే పచ్చి పచ్చిగా అలా ఏం కాదండి, తినేటట్టుగా టేస్టీగా అందులోనూ హెల్తీగా ఉంటాయి. ఇప్పట్లానే ఇంక ఈరోజు కూడా 5:30కే లేసానండి. లేచిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకొని స్నానం చేసిన తర్వాత వీడియోని అయితే స్టార్ట్ చేశాను. ముందు కిచెన్లోకి అయితే వెళ్ళాను వంట చేద్దామని. నైట్ కూరగాయలు అవి తీసుకొచ్చానండి. కొంచెం మెస్సీగా ఉంది. సరే ఫస్ట్ ఇల్లు, ఆ తర్వాత బయట ఊడుద్దామని చెప్పి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకున్నాను. నేనైతే దేవుడికి అయితే ఈ వారం రోజులైతే పూజ చెయ్యనండి, చెయ్యకూడదు. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి ఆ తర్వాత బయట కూడా ఊడ్చి ఇంకా బయటనైతే నీళ్లు చల్లాను. ఇంకా ముగ్గు అయితే నాకు ఒక 3 ముగ్గులే వస్తాయండి, పెద్దగా రావు, నేర్చుకోవాలి. ఇంకా వచ్చినాయే వేస్తున్నాను. అసలు ఎలా వేసినా ఇక్కడ నాకు వైట్ పెయింట్తోని ముగ్గు అయితే వేసి ఉందండి. అది మొత్తం కంప్లీట్గా ఉందా అంటే కంప్లీట్గా లేదు, మొత్తం లేకుండా లేదు, సగం ఉంది. అసలు నేను వేసిన ముగ్గు కనిపించదు. ఇంకా ముగ్గు వేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి చాయ్ అయితే పెట్టుకున్నానండి. నాకైతే ఫస్ట్ చాయ్ ఉండాల్సిందే. ఎంత చాయ్ తాగద్దు అనుకున్నా కూడా చాయ్ అయితే లేకుండా ఉండలేకపోతున్నాను. మొన్నటిదాకా కాఫీ తాగాను. ఇంక ఈ మధ్య మళ్ళీ చాయ్ తాగాలనిపిస్తుంది. అది కాకపోతే ఇది కాకపోతే అది అవుతుంది. కానీ ఇంకా మానేద్దామంటే మాత్రం నా వల్ల కావట్లేదు. ట్రై చేయాలి ఎలాగైనా చేసి. ఇక్కడ ఒక పక్కన టీ అవుతుంటే పాలకూరను అయితే క్లీన్ చేసి చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్లోకి ఒకే రెసిపీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంతకీ మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. వెళ్ళే ముందు లైక్ చేయండి. హై పాయింట్స్ అని అంటున్నారు కదా, అవి కూడా కొంచెం హై పాయింట్స్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళలో ఎవరైనా వీడియోలు చూస్తున్నట్టుంటే మీరు కామెంట్ చేయకున్నా పర్లేదు, జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి. ఎవరెవరు చూస్తున్నారు అనేసి నేను ఐడి చూస్తే తెలుస్తుంది కదా. హాయ్ అన్న అట్లీస్ట్ కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ రెండు ఒకటే కాబట్టి పెద్దగా హడావిడి ఏమీ లేదండి. చాలా సింపుల్గా చేశాను. మీరు గమనిస్తే వీడియోస్లలో చాలా సింపుల్ రెసిపీసే ఉంటాయండి. ఎక్కువగా టైం పట్టేవి, ప్రాసెస్ ఎక్కువగా ఉన్నవైతే అస్సలు ఉండవు. ఇంక ఇక్కడ టీ కూడా అయిపోయింది. నేనైతే టీ పోసుకొని అయితే తాగేశాను. నాకు అదేంటో అండి, ఫస్ట్ పొద్దున్నే కంపల్సరీగా టీ అయితే ఉండాల్సిందే. ఆల్మోస్ట్ మా ఇంట్లో వాళ్ళందరూ అంతే అండి. టీ తాగాకనే, అంటే పిల్లలకైతే అలవాటు లేదండి, ఇంకా అలవాటు చెయ్యట్లేదు. ఇంకా మేమే దానికి అలవాటు అయిపోయి మానలేకపోతున్నాం. పిల్లలకి ఎందుకని చెప్పి అలవాటు అయితే చేయట్లేదు. ఇంకా టీ తాగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న పాలకూర ఉంది కదండి, ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని అవైతే మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న పాలకూరను కూడా మంచిగా కడుక్కొని దాన్ని కూడా మిక్సీ పట్టాను. ఫస్ట్ పచ్చిమిర్చిని ఎందుకు మిక్సీ పట్టానంటే కొంచెం పచ్చిమిర్చి తొందరగా మిక్సీ అవ్వదు కదా అని చెప్పి. ఇంకా తర్వాత పాలకూర కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టి దాంట్లోకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, మీ దగ్గర ఏదైనా ఎండు గరం మసాలాలు ఉంటే వేసుకోండి. నేను కొంచెం దాల్చిన చెక్క, కొంచెం అలాగే ఇలాచీలు, కొంచెం జీలకర్ర వేసుకొని, జీలకర్ర కొంచెం చిట్పట్టమన్నాక ఒక్క మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకొని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని 1 నిమిషం అయితే ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక ముందుగానే కడిగి పెట్టి చికెన్ అయితే వేసుకొని చికెన్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. నేను చికెన్ బిర్యానీ చేశానండి ఇంట్లో. అయితే చాలా ఎక్కువగా ఉంది చికెన్ అని చెప్పి కొంచెం పక్కన పెట్టాను. ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాను. చికెన్ ఇలా మంచిగా ఆయిల్లోకి వేగాక మనం ముందుగానే పచ్చిమిర్చి పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా దీంట్లో వేసి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. పాలకూర అలాగే పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయి ఆ తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి, కారం సరిపోదు అనిపిస్తే 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. మరీ ఎక్కువగా వేయకండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. అన్నిటిని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని 1 నిమిషం వేగాక నేనైతే 1 గ్లాసు బియ్యాన్ని అయితే ఒక 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నానండి. ఇంకా మీరు అప్పటికప్పుడు వేయాలనుకుంటే బియ్యాన్ని కడుక్కొని ఇలా వాటర్ ఏమీ లేకుండా ఇలా పాలకూరలో అయితే వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి బియ్యం అనేది ఆయిల్లో ఫ్రై అయితే ఎక్కువగా పొడి
పొడిగా వస్తుంది అన్నం అనేది. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడే వేస్తాము నానబెట్టే టైం లేదనుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులాగా వేడి నీళ్ళు అయితే వేసుకోండి. లేదు హాఫ్ అన్ అవర్ నానబెడితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ లాగా వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 2 విజిల్స్ రాగానే కుక్కర్లో ఉన్న గాలి అంతా పోయాక ఇలా ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే అబ్బబ్బబ్బా నిజంగా చెప్తున్నానండి, మా పిల్లలు దీనికి గ్రీన్ చికెన్ బిర్యానీ అని పేరు పెట్టారు. అసలు పాలకూర ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదండి, ఎంత బాగా కుదిరిందో. చాలా అంటే చాలా బాగుంది. నేను చేయడం ఇదే ఫస్ట్ టైం, కానీ మా పిల్లలకైతే బాగా నచ్చిందండి. ఫస్ట్ మా బాబు తినే మూడ్లో లేడు, తిననన్నాడు. ఆ తర్వాత ఒక్క బుక్క తిన్న తర్వాత వాడు ఇంకా కావాలని అడిగి మరీ తిన్నాడు. మా పాపకి కూడా చాలా నచ్చిందండి. ఇంకా వీళ్ళకి ఇదే బ్రేక్ఫాస్ట్ ఈరోజు అయితే. ఇలా కాకుండా నార్మల్గా మా పాప ఆకుకూరలు పప్పు కానీ లేదంటే ఆకుకూరలు కానీ వండితే అస్సలు తినదండి. ఈరోజు అయితే చాలా ఇష్టంగా తింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తను ఇలా ఇష్టంగా తినడం వల్ల. మీరు చికెన్ ప్లేస్లో పన్నీర్ అయినా వేసుకోవచ్చు, ఆలు అయినా వేసి చేయొచ్చండి. నేను అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఇంకా తర్వాత ఇక్కడ స్నాక్స్లోకి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెడుతున్నానండి. నేను మార్కెట్లో తీసుకొచ్చాను. 100 రూపీస్కి కేజీ వచ్చాయి, అంటే 5 వచ్చాయి. ఇంకా పిల్లలకి రోజు ఒకట్లాగా పెడుతున్నాను, 2 డేస్ వస్తాయి కదా అని చెప్పి. మా పిల్లలకు డ్రాగన్ ఫ్రూట్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్తో పాటు ఒక్కొక్క బనానా కూడా పెడుతున్నాను. మా పాపకైతే లంచ్ తిన్న తర్వాత ఫ్రూట్ ఏదైనా తినాలనిపిస్తుందంటే తనకి ఇక్కడ బనానా కూడా పెట్టాను. ఇంకా తర్వాత లంచ్లోకి ఆల్రెడీ మనం గ్రీన్ చికెన్ పాలకూర వేసి చేసుకున్న బిర్యానీ ఉంది కదా, ఇంకా అదే పీసెస్ లేకుండా రైస్ ఒకటే పెట్టానండి. స్కూల్లో తింటే బాగోదు కదా పీసులు అని చెప్పి. ఇంకా రోజు అయితే మధ్యాహ్నం బాక్స్ తీసుకెళ్తానండి, వేడిగా వండి పొద్దున బ్రేక్ఫాస్ట్ తినిపించిన తర్వాత స్నాక్స్ ఒకటి పెట్టేదాన్ని. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి ఒకటే చేశాను కాబట్టి ఇంకా హ్యాపీగా పిల్లలకు కూడా మార్నింగే బాక్సెస్ అయితే పెట్టేశానండి. లంచ్ స్నాక్స్ అన్నీ ఒకేసారి పెట్టాను. నాకు కూడా 2 సార్లు వెళ్ళే పని లేదు ఈరోజు అయితే. ఇంకా పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చాక ఇంక ఈరోజు అయితే ఇంట్లో చాలా పనులు అయితే ఉన్నాయండి. ఇంకా అవన్నీ వీడియోలో పెడితే లాంగ్ అయిపోతుందని ఎక్కువగా అయితే తీయట్లేదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో వెళ్ళే ముందు కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్.